నీ భవిష్యత్తు గురించి ఏ ప్రశ్నలకైతే నీకు సమాధానం తెలియాలో అవన్నీ ముక్కంటిపురంలోనే నీకు దొరుకుతాయి. ముక్కంటికి ప్రయాణం మొదలుపెట్టు. నీ జీవితంలో సరికొత్త ప్రయాణం మొదలవుతుంది. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో, ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో. నీకు పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు నీ భార్య కొన్ని భద్రంగా దాచిపెట్టుకున్న గాజుల గురించి చెప్తే నమ్ముతావా? రే నాన్న, నువ్వు ఈ లోకంలోకి ఎప్పుడెప్పుడు వస్తావా, నిన్నెప్పుడెప్పుడు చూడాలా అని మనసు ఒకటి ఆరాట పడుతుందిరా. అందుకే డెలివరీ డేట్ దాకా కాకుండా ఈ లోపే త్వరగా వచ్చేసాయి, సరేనా? నన్ను తండ్రిని చేయబోతున్న నా ప్రియమైన శ్రీమతి గారు, ఒకసారి ఈ గాజుల్ని చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా చాలా బాగున్నాయి. అవును, ఈ చిన్నపిల్లల గాజులు ఎవరికి? ఎవరికంటే ఏంటో, త్వరలోనే మనకు పుట్టబోతున్న మన లిటిల్ ప్రిన్సెస్ కోసం. హలో మాస్టరు, మనకు పుట్టబోయేది అమ్మాయే అని మీరు ఫిక్స్ అవ్వకండి. ఖచ్చితంగా బాబు పుడతాడు, నేను చెప్తున్నాను, మీరు ఫిక్స్ అయిపోండి. కాదు, ఆడపిల్లే. లేదు, మగపిల్లాడే. కాదు, 200% ఆడపిల్లే. కాదు, 1000% మగపిల్లాడు. చూడు, నేను నీ పొట్ట మీద తల పెట్టుకున్న ప్రతిసారి నా కూతురు నన్ను నాన్న నాన్న అని పిలవటం నేను విన్నాను. అందుకే మనకి ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుందన్న నమ్మకంతోనే మన యువరాణి కోసం ముందుగానే ఈ గాజులు తీసుకొచ్చానన్నమాట. నేను ఈ గాజుల్ని కొన్ని భద్రంగా దాచిపెట్టిన విషయం ఆవిడ అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? నీ భవిష్యత్తు గురించి ఏ ప్రశ్నలకైతే నీకు సమాధానం తెలియాలో అవన్నీ ముక్కంటిపురంలోనే నీకు దొరుకుతాయి. ఈ విషయం గురించి ఆవిడ అంత కరెక్ట్గా చెప్పారు కాబట్టి ముక్కంటిపురం వెళ్ళమని చెప్పిన విషయాలు కూడా జరుగుతాయా? నేను 4 ఏళ్లుగా వెతుకుతున్న పల్లవి ప్రాణాలు తీసిన రాక్షసి దొరుకుతుందా? ఆ ఎల్లమ్మతో ఆ ఎల్లమ్మ తల్లే అలా చెప్పించిందో, లేదంటే స్వయంగా అమ్మవారే ఆవిడ రూపంలో వచ్చి చెప్పారో తెలీదు గాని కార్తీక్ గురించి
మనం పడుతున్న దిగులుకి బాధకి పరిష్కారం చూపించి ఊపిరిపోసినట్టు అనిపించింది. ఆవిడ చెప్పిన మాటల్ని నువ్వు నాకు చెప్పాక కార్తీక్లాగే నాకు కూడా మొదట నమ్మకం కుదరలేదు ధర్మా. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి జరుగుతాయా అనిపించింది. కానీ పుట్టబోయే పాప కోసం కార్తీక్ గాజులు కొన్న విషయం చెప్పాక ఆవిడ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని నమ్మకం కుదిరింది. ఆ ఎల్లమ్మ చెప్పినట్టు కార్తీక్ని ముక్కంటిపురం తీసుకెళ్లి పూజ చేయించి స్వామివారి కళ్యాణం జరిపిస్తే కార్తీక్ జీవితంలో ఖచ్చితంగా కొత్త వెలుగులొస్తాయండి. ఈ నెంబర్తో ఉన్న కార్కి ప్రమాదం జరిగినట్టు ఈ నెంబర్ ప్లేట్ నాకు కల్లో కనిపించింది. అదెవరో ఫోన్లో నాతో కార్ యాక్సిడెంట్ గురించి మాట్లాడ్డాం. ముక్కంటికి ప్రయాణం మొదలుపెట్టు. ఇప్పుడేమో ఎల్లమ్మ కార్తీక్తో ముక్కంటిపురం వెళ్తే తను 4 ఏళ్లుగా వెతుకుతున్న వ్యక్తి ఆచూకీ తెలుస్తుందని చెప్పడం. ఇవన్నీ చూస్తుంటే ఆలోచిస్తుంటే నా గురించి ఎవరికో తెలిసిపోయినట్టుంది. నేను జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చిందని క్లియర్గా అర్థమవుతుంది. నేను దొరికిపోకుండా ఉండాలంటే చేతికి పచ్చబొట్టున్న అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలి. కార్తీక్ వెతుకుతున్న వ్యక్తి సమాచారం ముక్కంటిపురంలోనే దొరుకుతుందని ఆ ఎల్లమ్మ చెప్పింది కాబట్టి చేతికి పచ్చబొట్టున్న అమ్మాయి గురించి కూడా ఖచ్చితంగా ముక్కంటిపురంలోనే తెలిసే ఛాన్స్ ఉంది. సో నేను ముక్కంటిపురం వెళ్ళి తీరాల్సిన అవసరం ఉంది. అది కాదు ధర్మ, ఆ ఎల్లమ్మ మాటల్ని కార్తీక్ ఎంతో కొంత నమ్ముంటే వాణ్ణి మనం ఏదో విధంగా ఒప్పించి ముక్కంటిపురం తీసుకువెళ్లేవాళ్ళం. ఆది దంపతులు ఏదో విషయం గురించి సీరియస్గా చర్చించుకుంటున్నట్టున్నారు. కొంప తీసి కార్తీక్ని ముక్కంటిపురం తీసుకువెళ్ళటం గురించి ఏంటి? ఓయమ్మో నాయనో దేవుడు, ఒకవేళ కార్తీక్ కనుక ఆ ఊరు వెళ్ళి ఆ ఎల్లమ్మ చెప్పినట్టు 4 ఏళ్లుగా కార్తీక్ వెతుకుతున్న వ్యక్తి దొరికితే అమ్మో పొట్టులోంచి చీమల బయటకు వచ్చినట్టు నా పేరు కూడా బయటకు వస్తుంది. పరిస్థితులు ఎలా పగబట్టాయంట్రా దేవుడా. కానీ కార్తీక్ ఆవిడ మాటలు నమ్మటం లేదు, వినడానికి కూడా ఇష్టపడటం లేదని చెప్తున్నావు. పైగా అబద్ధాలు మూఢనమ్మకాలని కొట్టిపడేశాడు అంటున్నావు. మరి అలాంటి వాడికి మనం ఏమని చెప్పి ఒప్పించగలం చెప్పు? అదే అర్థం కావడం లేదండి. కార్తీక్ని ముక్కంటిపురం తీసుకెళ్లి స్వామివారి కళ్యాణం జరిపిస్తే ఖచ్చితంగా వాడి జీవితంలో ఉన్న గతం తాలూకు విషాదం అంతా తొలగిపోతుందనే నమ్మకం ఉంది. వాడి కొత్త జీవితానికి అడుగులు పడతాయని ఆశుంది. కానీ వాణ్ణెలా ఒప్పించాలో అర్థం కాని ఆరాటమే ఉంది. కార్తీక్ గురించి అక్కడికి తీసుకెళ్లేలా ఆ అమ్మవారు ఏదో ఒక దారి చూపిస్తే బావుండు. మా మనం ముక్కంటిపురం వెళ్తున్నాం. నాన్నా, నువ్వు చెప్పేది నిజమేనా? ముక్కంటిపురంలో స్వామివారి కళ్యాణం జరిపించటం ద్వారా నీకు సరికొత్త జీవితం మొదలవుతుందని ఆ ఎల్లమ్మ చెప్పిన మాటల మీద నీకు నమ్మకం కుదిరినట్టేనా? కొన్ని విషయాల్లో నాకు నమ్మకం ఉంది. నేను ముక్కంటిపురం వెళ్ళి తీరాల్సిన అవసరం ఉంది. బయలుదేరదాం, త్వరగా రెడీ అవ్వండి. అదేంటండి, కొన్ని విషయాల్లో నమ్మకం ఉంది, అందుకే వెళ్ళి తీరాలి అని కార్తీక్ అంటున్నాడు. ధర్మ, ఏదైతేనేమి
కార్తీక్ ముక్కంటిపురం రావడానికి ఒప్పుకున్నాడు. ఆ ఎల్లమ్మ చెప్పినట్టు కార్తీక్తో స్వామివారి కళ్యాణం జరిపిద్దాం. ఆ అమ్మవారు కార్తీక్ జీవితానికి ఏ విధంగా ఏ రూపంలో మంచి చేయాలని రాసిపెట్టుందో అదే జరిగి తీరుతుంది. త్వరగా రెడీ అవుదాం పదా. అక్క, మన ఫ్యామిలీ అంతా కలిసి ఇలా బయటికి వచ్చి ఎన్ని రోజులైందో కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య, ఆ కార్ని మనం ఓవర్టేక్ చేయాలి. ప్లీజ్ అన్నయ్య, ఫాస్ట్ గా వెళ్ళన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఫాస్ట్ గా. అన్నయ్య ఆ కార్ని ఓవర్టేక్ చేయన్నయ్య. అన్నయ్య వెళ్ళిపోతుంది అన్నయ్య, త్వరగా. ప్లీజ్ అన్నయ్య, ఫాస్ట్ గా వెళ్ళు. అన్నయ్య వెళ్ళిపోతుంది అన్నయ్య. వద్దులేమ్మా, రోడ్డు కూడా బాగాలేదు. అసలే ఇది వెంకట్ గడి కారు. ఏదైనా అయితే మళ్ళీ వాడు బాధపడతాడు. ఏమైందన్నయ్య? ఎందుకలా ఉన్నావు? ఏం లేదమ్మా. కళ్ళు కనిపించింది ఈ గుడి. ముగ్గు దగ్గర అమ్మాయి పడిపోవడానికి, కారు ప్రమాదానికి ఈ గుడికి ఖచ్చితంగా ఏదో మూడుంది. స్వామి, ఎవరికైనా ఆపద రాబోతున్నా, ఎవరైనా ప్రమాదంలో పడబోతున్నా ఆ విషయాన్ని నాకు విశాలాక్షి అమ్మవారు తెలిసేలా చేస్తారు. వాళ్ళని కాపాడే బాధ్యతని నువ్వు నాకు అప్పగిస్తున్నావని నాకు అర్థమవుతుంది. కానీ ఒక్కోసారి వాళ్ళెవరో తెలియక, వాళ్ళని ఎలా కాపాడాలో అర్థం కాక కంగారుతో పిచ్చిదాన్ని అయిపోతున్నాను. కల్లో కనిపించిన అమ్మాయి గురించి, ఆ కారు ప్రమాదం గురించి నేనిప్పుడు అంతే కంగారు పడిపోతున్నాను. రాది, మీరు లోపలికి వెళ్ళండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను. అలాగే అన్నయ్య. ఎప్పుడూ మర్చిపోయిన ఆ విషపు పూలు మళ్ళీ కనిపించడం, వాటిని పీల్చుకుని ఎవరో ఒక అమ్మాయి పడిపోవడం, ఇదే గుడితో సంబంధం ఉన్న ఆ సంఘటనలన్నీ దేనికి సంకేతం స్వామి? అసలు చేతికి పుట్టుమచ్చున్న అమ్మాయి ఎవరు? కల్లో కనిపించిన ప్రమాదం ఎప్పుడో జరిగిపోయిందా, లేదంటే భవిష్యత్తులో జరగబోతోందా? స్వామి, ఈ చిక్కుముడులన్నిటికీ సమాధానం తెలుసుకునే మార్గం చూపించు.
అమ్మాయి ఎక్కడుందో, ఎవరో, ప్రమాదం ఎవరికి రాబోతోందో వాళ్ళని కాపాడే శక్తిని ఇవ్వు స్వామి. ఏంటండి అలా చూస్తున్నారు? మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? మనకి పరిచయం ఉందా? నాకు తెలిసి మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టు గాని కలిసినట్టు గాని గుర్తు రావడం లేదు. ఎందుకు అలా అడుగుతున్నారు? నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. బాగా తెలిసిన వ్యక్తిలా కూడా అనిపిస్తున్నారు. నేను బొమ్మలు గీస్తుంటాను. బహుశా మీరు నాతో ఎప్పుడైనా బొమ్మ గీయించుకుని ఉండొచ్చు. అలాంటిదేం లేదు, కానీ ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఎక్కడ ఏంటి అనేది మాత్రం ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావట్లేదు. మీరంత బలంగా చెప్తున్నారు, కానీ నాకు మాత్రం మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి అనిపిస్తుంది. సరేనండి. వస్తాను. అది కాదు పెన్కుట్టి, 5 ఏళ్ల తర్వాత మనం ఈ ఊరు వచ్చాం. కానీ ఆ అమ్మాయి నువ్వు బాగా తెలుసనంటుందేంటి? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. అమ్మా, మనుషులు పొల్లు మనుషులుంటారు. అక్కని చూసి ఆవిడ అలాగే పొరపాటు పడి ఉంటుంది. సరే, స్వామివారి దర్శనం చేసుకుందాం పదండి. స్వామి, ఆ రోజు ఇదే ఊరిలో జరిగిన కారు ప్రమాదం నాకు కాళ్ళు పోవటానికి, నా కూతురు రాధేకి గుండె మార్పిడి జరగటానికి కారణమైంది. రాధేకి క్షేమంగా గుండె మార్పిడి జరిగితే నీ దగ్గరకొచ్చి మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకున్నాను. ఎప్పటికప్పుడు మొక్కు చెల్లించుకుందాం అనుకున్నా. కానీ ఇక్కడికొస్తే ఆ రోజు జరిగిన ప్రమాదం తాలూకు విషాదం వెంటాడుతుందనే భయంతో రాకుండా ఆగిపోయాం. మమ్మల్ని క్షమించు స్వామి. అయితే ఈ మధ్య నా కూతురు రాధే జీవితంలో జరుగుతున్న పరిస్థితుల్లో పరిణామాలు చూస్తుంటే భయం వేస్తోంది. అందుకే 5 ఏళ్ల క్రితం మొక్కు ఇప్పుడు తీర్చుకోవడానికి వచ్చాం. స్వామి, ఇప్పటి వరకు నా కూతురు జీవితంలో జరిగిన వాటన్నిటినీ ఒక పీడకలలాగా తీసే. ఇక నుంచి మా రాధేకి ఎలాంటి సమస్య రాకుండా చూడు స్వామి, చూడు.
వీడేంటి పల్లవికి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో కారు ఆపాడు. నా ప్రాణమైన పల్లవి ప్రాణాలు కోల్పోయింది ఇక్కడే.